వేద పండితులు, తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని గచ్చిబౌలి స్టేడియం నందు నిన్న సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తే 10:30 వరకు ఆ ప్రోగ్రాము దిగ్విజయంగా, మహోన్నతంగా, అద్భుతంగా జరిగింది. ఆ దేవదేవుని ఆశీస్సులతో అద్భుతంగా ఆ కార్యక్రమ నిర్వహణ జరగటం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆదేశించారు, ఈ మహావంశీ పాటించారు. అది ఆ భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. అంటే ఈ సంవత్సర కాలంలోనే మనం లాస్ట్ ఇయర్ శివోహం శివరాత్రి రోజున అమరావతిలో శివోహం చేయటం జరిగింది. అనంతరం కాకినాడలో సీతారాముల వారి కళ్యాణం చేయటం జరిగింది. ఇప్పుడు మరలా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం చేయటం జరిగింది. ఈ సంవత్సర కాలంలో మహా గ్రూప్లోని మహాభక్తి టీవీ ద్వారా ఈ 3 ప్రోగ్రామ్స్ని చాలా అద్భుతంగా ఒక సంవత్సర కాలంలో నిర్వహించాము. అది స్వామివారి ఆశీస్సులతోటే ఇవన్నీ జరిగినాయి. సరే, నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో భక్తులందరూ దాదాపు ఒక 15,000 నుంచి 20,000 మంది మధ్యలో భక్తులు వచ్చుంటారు. వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అద్భుతంగా తిలకించారు. నిజంగా వాళ్ళందరూ చాలా సంతోషంగా వాళ్ళు కదలటం జరిగింది, చూడటం జరిగింది. అట్లాగే నిన్న జరిగినటువంటి ఆ కార్యక్రమంలో నిన్న ఒక ప్రత్యేకత కూడా ఉన్నది, విశిష్టత కూడా ఉన్నది. శ్రావణ నక్షత్రం రోజున, స్వామివారి జన్మ నక్షత్రం రోజున ఆ కళ్యాణం చేయటం అనేటువంటిది, జరగటం అనేటువంటిది నిజంగా చాలా శుభప్రదమైనటువంటిది అందరికీ కూడా. అందుకనే భక్తులందరూ బుధవారం రోజు అయినప్పటికీ కూడా, వీకెండ్స్ హైదరాబాద్ ఇంట్లో ఉంటుంది కానీ బుధవారం అయినప్పటికీ అంతమంది భక్తులు అంత కోలాహలంగా వచ్చి అంత స్వామివారిని దర్శించుకోవటం అనేది నిజంగా ఆనందకరమైనటువంటి విషయం. నేను అదేవిధంగా నిన్న వచ్చినటువంటి తిరుమల తిరుపతి నుంచి వచ్చినటువంటి వేణుగోపాల్ దీక్షితులు గారు స్వయంగా ప్రధాన అర్చకులు గారు వారి దగ్గర ఉండి ఆ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అట్లాగే అవధాని ప్రముఖులు పెద్దలు మేడసాని మోహన్ గారు ఆ కళ్యాణ మహోత్సవం అంశాన్ని ప్రజలకి చక్కగా వివరించడం కూడా జరిగింది. అంటే నిన్న మనం వేసినటువంటి ఏదైతే సెట్ ఉందో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి దగ్గరగా ఆ నమూనా విధంగా ఆ సెట్ను కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అది కూడా అందరూ చాలా చాలా అద్భుతంగా ఉంది. అంటే ప్రతి అంశంలో జాగ్రత్తలు తీసుకున్నాము. అదంతా కూడా మా టీం కృషి, అందరి కృషి, స్వామివారి ఆశీస్సులు, స్వామివారి ఆదేశానుసారం మనం కదులుతూ ఉంటాము. బట్ ఒకసారి ఆ బైట్స్ ఉన్నట్లు పారుపల్లి శ్రీ రంగనాథ్ గారు కూడా పారుపల్లి అసలు వారు రంగనాథ్ గారు అయితే వారు చెప్పినటువంటి గోవిందనామాలతోటి ఆ ప్రాంతం అంతా కూడా మారుమోగిపోయింది. అందరూ కూడా ఇస్ వెరీ హ్యాపీ. ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఒకసారి బైట్స్ ఉన్నట్లుంది. నిన్న ఆ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు అందరూ కూడా వచ్చారు కదా సార్? అందరూ కూడా వచ్చారు. అందరూ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. చక్కగా వాళ్ళు కూడా భాగస్వామ్యం అయ్యారు. చక్కగా దాంట్లో చేశారు. తెలంగాణలో తెలంగాణ ప్రజల శ్రేయస్సు, సౌభాగ్యం, సమృద్ధి ఉండాలని, అదే విధంగా తిరుమలేసిని పాదాల వరకు వెళ్లలేని వారి కోసం తిరుమలేసిని శ్రీ వెంకటేశ్వరుని ఈ ప్రాంతానికి తీసుకువచ్చి ఈ విధంగా కళ్యాణం చేసినటువంటి మహావంశీ గారికి అభినందనలు తెలుపుతా ఉన్నాను. కళ్యాణమూర్తి ప్రతిరోజు పెళ్లి చేసుకుంటుంటారు. ప్రతిరోజు ఏదో ప్రతి క్షేత్రంలో పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఈ పవిత్ర క్షేత్రంలో దేవదేవుని కళ్యాణం జరగబోతూ ఉంది. దేవుని పెళ్లికి అందరూ పెద్దలే అని పెద్దవాళ్ళు సామెత చెప్పారు. కాబట్టి బారెళ్ల వంశీకృష్ణ గారి సంకల్ప బలంతో ఈ మహత్తర కార్యక్రమం జరుగుతున్నా గానీ ఈ ప్రాంగణంలో ఎవరున్నారో వారంతా కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రపంచ స్థాయిలో ఎంతమంది భక్తులు చూస్తున్నారో వారంతా కూడా ఈ దేవుని పెళ్లికి పెద్దలే అని నేను మనవి చేస్తున్నాను.
అవకాశం ఇచ్చినందుకు కూడా మీరు చాలా ధన్యవాదాలు. చాలా హ్యాపీగా అనిపించింది. వంశీకృష్ణ గారు బాగా కండక్ట్ చేపిస్తున్నారు. ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. మహా టీవీ యాజమాన్యానికి మా శుభాభినందనలు. ఈ శ్రీనివాస కళ్యాణ కార్యక్రమం అన్నటువంటిది చాలా అద్భుతంగా ఉన్నటువంటిది. ఇటువంటి ధర్మ కార్యాలు శ్రీ వంశీకృష్ణ గారు ఇంకా మున్ముందు చేయాలని చెప్పేసి కోరుకుంటూ, కళ్యాణం తిరుపతిలో జరిగినట్టుగా ఉంది. చాలా వైభవంగా చేశారు. చాలా బాగా జరిగిందండి. దేవుడి దయవల్ల తిరుపతి ఉన్నందుకు ఇక్కడ మంచిగా దర్శనం చేసుకున్నాము. శ్రీనివాస కళ్యాణం చాలా ఘనంగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సౌకర్యం కలిగించినందుకు ఆ మహా న్యూస్ వాళ్ళకు కూడా ఆ భగవంతుడు అనేక మంగళాశాసనాలు చేయాలని మేము ఆశిస్తున్నాము. వెంకటరమణ గోవిందా. కళ్యాణం నభూతో భవిష్యత్ చాలా అద్భుతం. మా ధన్యం. బ్రహ్మాండంగా ఉందండి. భూలోక స్వర్గం అని ఇలాంటి కార్యక్రమాలు మన భాగ్యనగరంలో జరగడం మన తెలుగు వారి యొక్క భాగ్యం అనుకోవాలి. విష్ణు కథ. సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఇక్కడ తీసుకొచ్చారు మహా టీవీ వారు. కళ్యాణం చాలా కనుల జరిగింది. నేల ఈనింద ఆకాశం దగ్గరలంతా మహోద్భుతంగా చేశారు. భక్తులందరూ చాలా సంతృప్తి పొందారు. ఏర్పాటు చాలా బాగా చేశారు. ఎప్పుడు అనుకోలేదు. తిరుపతిలో కూడా ఇంత మంచిగా దర్శనం కాదు. ఇలాంటి సౌకర్యం కలిగించినందుకు ఆ మహా న్యూస్ వాళ్ళకు కూడా ఆ భగవంతుడు అనేక మంగళాశాసనాలు చేయాలని మేము ఆశిస్తున్నాము. వెంకటరమణ గోవిందా. మారుమూల గ్రామం నుంచి విలేకరిగా వచ్చి మహా టీవీ అధిపతిగా అంచెలంచెలుగా వెదిగి విజయదుందుబి మోగిస్తున్నటువంటి వంశీ గారికి, తిరుమలేసిని పాదాల వరకు వెళ్ళ మన ఇటు సైడ్ కూడా మినిస్టర్స్ తెలంగాణ నుంచి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బండి సంజయ్ గారు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి, అట్లా పెంసాని చంద్రశేఖర్ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రావటం జరిగింది. వీరితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, అట్లాగే ఇతర ప్రముఖులు అందరూ కూడా రావటం జరిగింది. సినిమా రంగానికి చెందినటువంటి అంటే వెంకటేశ్వర స్వామి భక్తులైనటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, అట్లా చాలామంది కూడా అందరూ వచ్చి వారు కూడా కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం. టీటీడీ బోర్డు మెంబర్స్ సుచిత్ర ఎల్లా గారు, అదేవిధంగా ఎంఎస్ రాజు గారు, నర్సిరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా రావటం జరిగింది. ఇలా ప్రతి ఒక్కరూ అందరూ వాళ్ళ దీంట్లో భాగస్వామ్యారు. అందరికీ మరొకసారి వచ్చినటువంటి భక్తులకి, వచ్చినటువంటి పెద్దలకి, సహకరించినటువంటి టీటీడీ వారికి, అదేవిధంగా ఆ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భక్తులందరికీ కూడా వాళ్ళు ఏదైతే సంకల్పం జరిగిందో, వాళ్ళు ఏదైతే భగవంతుని ప్రార్థించారో అవన్నీ కూడా ఆ దేవదేవుడు అది వాళ్ళకి కరుణించాలని, వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్, నా సహనాన్ని పరీక్షించొద్దు. పవన్